ఈరోజు ఒక 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కుడదాము. బేసిక్గా ఇది శారీ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది బార్డర్ వచ్చింది. ఈ బార్డర్తో కుడితే కొంచెం వేరేగా ఉంటుందనేసి నేను వేరేగా ట్రై చేస్తున్నాను. ఇది తీసేసాను. ఈ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని దీనికి డిజైన్ చేస్తాను. ఇట్లా ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇది దీనికి వేసి డిజైన్ చేస్తాను. ఫస్ట్ నేను కింద గేర తీసుకున్నాను. స్కర్ట్ లెంత్ ఓకే. స్కర్ట్ లెంత్ మనకి 18 విడ్త్ వచ్చింది. ఓకే, అదే ఈ వెడల్పు, ఈ ఫుల్ వెడల్పు 18 × 4 టైమ్స్. తర్వాత లెంత్, ఫ్రాక్ లెంత్ 16 పెట్టాను. ఇట్లా వస్తుంది. 16 ప్లస్ బాడీ వస్తుంది అన్నమాట. ఇది కింద గేరాకి, ఓన్లీ గేరాకి మాత్రమే సరిపోయింది ఇది. సో దీనికి మ్యాచింగ్ కలర్ ప్లెయిన్ కలర్ తీసుకున్నాను నేను. ఈ ప్లెయిన్ కలర్ పైన నేను మెజర్మెంట్స్ ఆల్రెడీ పెట్టాను. ఇది 9 ఇంచెస్ లెంత్, 9 ఇంచెస్ విడ్త్. నెక్ వచ్చేసి డీప్నెస్ బ్యాక్ 1.5, ఫ్రంట్ 3. షోల్డర్ 5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5 తీసుకున్నాను. ఇక్కడ మనం ఎప్పుడైతే 1/2 ఇంచ్ మనం కిందకి పాయింట్ చేసుకొని దీన్ని స్లాంట్గా చేస్తాం కదా, సో నేను ఇది డ్రా చేసుకున్నాను. కట్ చేస్తాను. దీనికి ఫ్రంట్ మనం లైనింగ్ వేసేటప్పుడు దీన్ని ట్రిమ్ చేసుకుందాం, కట్ చేసుకుందాం లాస్ట్లో. ఓకే, ఇది 1 మీటర్ తీసుకున్నాను నేను లైనింగ్ క్లాత్. విడ్త్ చూస్తే దీనికి 14+ ఉంది. మనం ఎక్స్ట్రా దీన్ని సైడ్కి కట్ చేసుకోవచ్చు దీనికి. సో దీనికి లెంత్ పెడతాను నేను 9 ఇంచెస్ లెంత్. ఇప్పుడు మనం దీన్ని కుట్టేసుకుందాము. నేను ఆల్రెడీ దారం పోసాను, బాబిన్ పెట్టేసాను. దీనికి పైపింగ్ వేద్దాము. ఈ పైపింగ్కి నేను ఈ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ స్ట్రైట్ కాకుండా ఇట్లా క్రాస్లో పెట్టి మనం దీన్ని కట్ చేద్దాము. 1 ఇంచ్ సైజులో మనం అన్నీ కట్ చేసుకుంటాం. ఇలాంటిది ఒకటి సన్నటిది డోరీ కుట్టుకోవాలి పైపింగ్ వేసుకోవడానికి. ఓకే, మధ్యలో పెట్టి నేను దీన్ని కుట్టేసాను ఇటు అటు. మనం దానికి అతికించిన తర్వాత ఈ ఎక్సెస్ ఉంది కదా, కట్ చేసి వేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ బాడీ లైనింగ్ మెయిన్ క్లాత్. ఇది ఫ్రంట్ సైడ్, ఇది కూడా 2 పీసెస్ ఉంది. ఫస్ట్ మనం దేనికి అది అతికించేద్దాం. ఓకే, వేరే మెథడ్లో మనం పైపింగ్ తర్వాత వేద్దాం. ఫస్ట్ ఇవి అటాచ్ చేసి తర్వాత వేద్దాం. ఈ షోల్డర్స్ వేసేసాను నేను. ఇప్పుడు దీనికి మనం లేస్ వేద్దాం. ఇట్లా పైపింగ్ వేసి దీనికి తర్వాత దీన్ని మనము అతికించాలి లైనింగ్ క్లాత్ని. ఇదిగోండి, ఫస్ట్ నేను మెయిన్ క్లాత్కి ఇది వేసుకున్నాను, డోరీ పైపింగ్. తర్వాత మెడల్ 2 లైనింగ్ మెయిన్ క్లాత్ అతికించాను. ఇది కుట్టిన తర్వాత వెనుక చిన్న స్లిట్ ఇచ్చాను. ఈ స్లిట్ ఏంటంటే హుక్ లూప్ వేయడానికి, ఈ 2. ఓకే, దీన్ని మనం టర్న్ చేద్దాం ఇటువైపు. ఈ టర్న్ చేస్తే మనకి పైపింగ్ ఇట్లా వస్తుంది. తర్వాత దీన్ని కుడతాను అనమాట. అంతకన్నా ముందు ఇది నేను అటువైపుకి తీస్తున్నాను, నేను ఉల్టా తీస్తున్నాను. ఇట్లా కింద నేను ఈ పట్టి వేసాను.
ఈ పట్టిని ఇట్లా చేస్తాం కదా మనం. ఓకే, ఇట్లా చేసి కాస్త ఫోల్డ్ చేసేసి ఇటు వేసి కుట్టేస్తానమాట. ఇప్పుడు ఒక కుట్టు వేసేస్తే ఇది ఎంచక్క ఒక లేస్ మాదిరి కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది, చూడటానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఫ్రాక్ కుట్టడం అయిపోయింది. ఇది ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రాక్కి ఈ చిన్న పట్టితోని ఒక ఫ్లవర్ చేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. దీన్ని మలుస్తూ నేను ఒక ఫ్లవర్లా డిజైన్ చేసి కుడతాను.